హే గాయ్స్, వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్. మనం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ గురించి అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు హెచ్ఏఎల్ ఎడ్యుకేషన్ కమిటీ నుంచి హెచ్ఏఎల్ స్కూల్స్కి సిబిఎస్ఈ ఆర్ ఐసిఐసి బెంగళూరు ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2021 to 2022 వాళ్ళు టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. దానికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో ఏమేం పోస్ట్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే కెనడా ప్రైమరీ టీచర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చి మనం గ్రాడ్యుయేషన్ కెనడాలో చేసి ఉండాలి ఆల్ 3 ఇయర్స్లో మెయిన్ సబ్జెక్ట్స్గా. అండ్ తర్వాత బీఎడ్లో కన్నడ ఒక టీచింగ్ మెథడ్లా ఉండాలి. అండ్ తర్వాత మనకి హిందీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ 1 ఒక వేకెన్సీ. అండ్ తర్వాత ప్రైమరీ టీచర్కి 2 వేకెన్సీస్ అండి. ఇక్కడ కూడా మనం హిందీని మెయిన్ సబ్జెక్ట్గా ఆల్ 3 ఇయర్స్ మనం చేసి ఉండాలి. అండ్ తర్వాత బీఎడ్లో టీచింగ్ మెథడ్లో హిందీ ఉండాలి. యాజ్ వన్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్స్లో హిందీ ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే గ్రాడ్యుయేషన్లో సాంస్క్రిట్తో పాటు హిందీ చేసి ఉంటే వాళ్ళకి దిల్ గివ్ ప్రిఫరెన్స్ అండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇంగ్లీష్లో ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి ఒక వేకెన్సీ, ప్రైమరీ టీచర్కి ఒక వేకెన్సీ. ఇక్కడ మనం ఇంగ్లీష్ని గ్రాడ్యుయేషన్లో ఆల్ 3 ఇయర్స్ మెయిన్ సబ్జెక్ట్గా చేసి ఉండాలి. అండ్ తర్వాత వన్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్స్గా బీఎడ్లో మనకి ఇంగ్లీష్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్లో వచ్చి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 2 వేకెన్సీస్ అండ్ ప్రైమరీ టీచర్కి 3 వేకెన్సీ ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం మ్యాథ్స్ని గ్రాడ్యుయేషన్లో మెయిన్ సబ్జెక్ట్గా ఆల్ 3 ఇయర్స్ చేసి ఉండాలి. అండ్ తర్వాత వన్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్స్గా బీఎడ్లో మ్యాథ్స్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సైన్స్ పోస్ట్కి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 2 వేకెన్సీస్ అండ్ ప్రైమరీ టీచర్కి 2 వేకెన్సీస్. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆల్ 3 ఇయర్స్ చేసి ఉండాలి. అండ్ తర్వాత బీఎడ్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేకపోతే బయాలజీ యాజ్ వన్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్స్లో ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి వచ్చి మనకి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 2 వేకెన్సీస్ ఇస్తున్నారండి. సో గ్రాడ్యుయేషన్ విత్ 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, జాగ్రఫీ ఆర్ హానర్స్ గ్రాడ్యుయేషన్ విత్ హిస్టరీ ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ జాగ్రఫీ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్గా చేసి ఉండాలి. అండ్ బీఎడ్లో యాజ్ వన్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్స్ మెన్షన్ ఇన్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ కెమిస్ట్రీలో వచ్చి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ వచ్చి మనకి ఒక వేకెన్సీ ఇస్తున్నారు. సో దీనికి మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కెమిస్ట్రీలో చేసి ఉండాలి. అండ్ తర్వాత బీఎడ్లో కెమిస్ట్రీని వన్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్లో మనం చేసి ఉండాలండి బీఎడ్లో. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి ప్రైమరీ టీచర్కి ఒక వేకెన్సీ ఇస్తున్నారు. దీనికి మనం బీఈ లేకపోతే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఐటీ ఆర్ ఎంసీఏ ఆర్ బీసీఏ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ మ్యాథ్స్ as a subject with 3 years diploma in computer engineering or IT from institute recognized by AICTE. సో ఇదే అండి కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ప్రైమరీ టీచర్కి 2 వేకెన్సీస్ ఇచ్చున్నారు. సో గ్రాడ్యుయేషన్ లేకపోతే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తుంటే చాలు. నెక్స్ట్ మ్యూజిక్కి ప్రైమరీ టీచర్కి ఒక వేకెన్సీ ఇచ్చున్నారు. గ్రాడ్యుయేషన్ విత్ మ్యూజిక్ ఫ్రమ్ మై ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి ప్రైమరీ టీచర్కి ఒక వేకెన్సీ ఇస్తున్నారు. సో గ్రాడ్యుయేషన్ విత్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ ఆర్ట్ ఆర్ ఫైన్ ఆర్ట్ విత్ మినిమమ్ 2 years ఫుల్ టైమ్ డిప్లొమా ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి. ఆర్ ఎంఏ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, అది లేకపోతే ఫైన్ ఆర్ట్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. నెక్స్ట్ లైబ్రేరియన్కి ప్రైమరీ టీచర్కి ఒక వేకెన్సీ ఇచ్చున్నారు. సో దీనికి మనం బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ లేకపోతే మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలండి. సో నెక్స్ట్ కౌన్సిలర్కి ప్రైమరీ టీచర్కి ఒక వేకెన్సీ ఇస్తున్నారు. సో దీనికి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో చేసి ఉండాలి. ఫైనల్గా జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ అండి. దీనికి మనం బీకామ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ టాలీ ఆపరేషనల్ కావాలి. తర్వాత గుడ్ స్పోకన్ అండ్ రిటర్న్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కన్నడ అవసరమని చెప్తున్నారండి.
సో తర్వాత అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి మ్యాక్సిమం ఏజ్ ఒక్కొక్క పోస్ట్కి ఇచ్చినారండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే మ్యాక్సిమం ఏజ్ 1/6/2021 లోపల 50 ఇయర్స్ ఉండాలి. మినిమం 5 ఇయర్స్ అండి. మినిమం ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఉండాలి. సో మనకి శాలరీ వచ్చి 71,000 ఉంటుంది అప్రాక్సిమేట్గా. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మ్యాక్సిమం ఏజ్ 45 ఇయర్స్, మినిమం ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్, శాలరీ వచ్చి మనకి 67,500 రూపీస్ ఉంటుంది. సో ప్రైమరీ టీచర్కి మ్యాక్సిమం ఏజ్ 45 ఇయర్స్, మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి 2 ఇయర్స్ ఉండాలి. సో శాలరీ వచ్చి మనకి 54,000 ఉంటుంది. సో నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మనకి మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ అండి. సో మినిమం ఏజ్ వచ్చి మనకి 2 ఇయర్స్, మినిమం ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ అండ్ శాలరీ వచ్చి మనకి 30,000 ఉంటుంది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏం చెప్తున్నారంటే మనం 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ experience undali in CBSE or ICSE schools if required for the post of librarian and counselor. In respect of junior office assistant ki 2 years experience in administration or accounts lo manaku undali. Idi chaala avasram andi. And tarvata senior secondary level lo manam 5 years experience undali class 11th and 12th ki post graduate post ki. 5 years experience vanchi middle and high school level lo undali 6th to 10th for trained graduate teachers and 2 years primary level lo 1 to 5 ki primary teachers ki undali. So only post qualification experience in CBSE or ICSE schools will be considered as experience అని చెప్తున్నారండి. సో తర్వాత మనకి క్వాలిఫికేషన్ వచ్చి ఎడ్యుకేషన్లో అన్నట్లు 50% గ్రాడ్యుయేషన్, 50% ఈ టీచింగ్ సబ్జెక్ట్స్లో BEd కోర్స్లో ఉండాలి. అదే ఇక్కడ చెప్పున్నారండి 6th పాయింట్. తర్వాత మా క్యాండిడేట్స్కి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ తర్వాత మనం రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసుంటే ఇట్ విల్ బీ ఈక్వేటెడ్ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారండి. సో మనకి 1 year అకాడమిక్ ఎక్స్పీరియన్స్ రెఫర్స్ టు 10 months అండి, ఎక్స్క్లూడింగ్ సమ్మర్ వెకేషన్ అని చెప్తున్నారు. సో ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు పని చేస్తుంటే అప్లై చేస్తున్నారంటే సో కరెంట్ ఎంప్లాయర్ నుంచి మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని వాళ్ళకి ఇవ్వాలండి, అలాంగ్ విత్ ద లేటెస్ట్ శాలరీ స్లిప్. సో దాంతోపాటు మీరు ఇవ్వాలి. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బీ రిజెక్టెడ్ అని మీకు తెలుసు కదా, అదే. నెక్స్ట్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డెమో, తర్వాత ఇంటర్వ్యూ అండి ఫర్ టీచింగ్ పోస్ట్. సో ఫర్ కౌన్సిలర్, లైబ్రరియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఓన్లీ 2. సో మీకు ఇవన్నీ సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఈమెయిల్ అండ్ టెలిఫోన్ ద్వారా మీకు మెసేజ్ వాళ్ళు చెప్తారండి. సో మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు కంపల్సరీగా రిటర్న్ టెస్ట్ రాయాల్సిందే. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే www.halec.co.in ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు మీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు 200 రూపీస్కి DD నాన్ రీఫండబుల్ DD తీసుకోవాలి ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరి ఫేవర్లో మీరు ఆ DD 200 రూపీస్కి DD తీయాలంటే సెక్రటరీ HAL ఎడ్యుకేషన్ కమిటీ. సో ఈ నేమ్లో మీరు పే చేయాలండి. సో మీరు అనదర్ పోస్ట్ మోర్ నెంబర్ ఆఫ్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారంటే సో యూ షుడ్ పే సపరేట్ DD ఫర్ దాట్ పోస్ట్ ఆల్సో, సపరేట్గా మీరు పే చేయాలండి, అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ తర్వాత మీ యొక్క అప్లికేషన్ని ఇక్కడ ఇచ్చున్న అడ్రస్కి HAL జ్ఞానజ్యోతి స్కూల్, HAL ఈస్ట్ ఎక్స్టెన్షన్ టౌన్షిప్, GBJ కాలనీ, మరతహాలి పోస్ట్, బెంగళూరు 560037 ఈ అడ్రస్కి బిఫోర్ 30 January 6 PM లోపల మీరు మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళకి DDతో సహా మీరు పంపించాలండి. అండ్ ఇట్ షుడ్ బి త్రూ ఆర్డినరీ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్, కొరియర్ ఓన్లీ. అప్లికేషన్స్ రిసీవ్డ్ త్రూ ఈమెయిల్ ఆర్ ఫ్యాక్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని ఇక్కడ క్లియర్గా చెప్పున్నారు. అండ్ నో అప్లికేషన్స్ విల్ బీ రిసీవ్డ్ ఇన్ పర్సన్గా మీరు ఏ అప్లికేషన్ సబ్మిట్ చేయకూడదు. అండ్ ఆఫ్టర్ డేట్ మీ అప్లికేషన్ వాళ్ళకి వెళ్తే కూడా ఇట్ విల్ బీ రిజెక్టెడ్ అని చెప్తున్నారండి.
సో అదే అండి, మీరు 200 HALAC.in ఆ వెబ్సైట్, ఈ స్కూల్ ఒక వెబ్సైట్ని మీరు వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి దాన్ని ఫిల్ చేసిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత 200 రూపీస్కి వాళ్ళ నేమ్లో డీడీ తీసుకొని వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి ఫ్రెండ్స్. సో ఎన్ని పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో అన్ని డీడీ మీరు తీసుకోవాలి. బిఫోర్ మీకు లాస్ట్ డేట్ వచ్చి 30 జనవరి 2021 లోపల 6 PM ఈవినింగ్ 6 PM లోపల మీరు వాళ్ళకి పంపించాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు www.indiavidya.com మన ఛానల్ వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.